హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే అందుతుందండి. మరి మనకు పరీక్షలు ఎప్పుడు ఉంటాయి ఏంటి అని చాలామంది అభ్యర్థులు మరి కామెంట్స్ రూపంలో కాల్స్ రూపంలో అయితే అడుగుతున్నారండి. సో మనకు హైకోర్టు నోటిఫికేషన్ అయిపోయిన వెంటనే, ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మనకు డిస్ట్రిక్ట్ కోర్టుతో నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. అంటే హైకోర్టు ప్రిపరేషన్ అవుతూనే సైమిల్టేనియస్గా మనము డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు కూడా ప్రిపేర్ అవుతున్నామన్నట్లుగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఇక ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్ష తేదీలు ఎప్పుడు జరుగుతాయని చూసినట్లయితే మనకు జూన్ చివరి వారంలో, ఓకేనా, జూన్ చివరి వారంలో పరీక్షలు అయితే మనకు ఉండబోతున్నాయండి. ఆల్మోస్ట్ ఒక 55 నుంచి 60 రోజుల టైం అయితే మనకు ఉండబోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. తక్కువ టైం ఉంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో వారంతా కూడా తప్పకుండా మరి హార్డ్ వర్క్ అయితే చేయండి ఫ్రెండ్స్. రోజుకు కనీసము 5 నుంచి 6 గంటల టైం అయితే కేటాయించండి ప్రిపరేషన్కి. మనకు హైకోర్టు ఎగ్జామ్ అనేది మరీ అంత టఫ్ అయితే ఉండదు. ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి నిర్వహించే పరీక్షల్లో ఉండేటువంటి ప్రశ్నలు మరి చాలా టఫ్గా ఉంటాయి. అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి. బట్ మనకు హైకోర్టులో అలా ఉంటాయా అండి? ఉండవు. డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సరే వస్తుంది. కాబట్టి మరి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ని మనం ఎక్కువ నేర్చుకోవాలి. సింపుల్. ఓకేనా, సబ్జెక్ట్ని ఎక్కువ నేర్చుకోగలిగితే ఈజీగా మనం ఈసారి జాబ్ అయితే సాధించవచ్చు. ఓకేనా, దాదాపుగా 80 మార్కులకు 65కు పైగా గనక మనము ఆల్మోస్ట్ ఒక 70 పైగా మనము స్కోర్ చేసినట్లయితే ఖచ్చితంగా మనము జాబ్ సాధించే అవకాశము ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈసారి సిలబస్లో కూడా భారీ మార్పులు చేశారు కాబట్టి సిలబస్ను తగ్గించారండి నిజం చెప్పాలంటే. ఓకేనా, ఎగ్జామినర్, ఓకేనా, ఎగ్జామినర్ వంటి ఉద్యోగాలకు, అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ ఉద్యోగాలకు మరి కేవలము ఇండియా సిలబస్ చదివితే సరిపోతుంది. ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఓకేనా, రీజనింగ్ ఇలాంటివి చదివితే సరిపోతుందండి. ఓకేనా, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు కేవలం ఏపీ మాత్రమే ఇచ్చారు. ఏపీ హిస్టరీ, ఏపీ పాలిటీ, ఏపీ జాగ్రఫీ ఇలాంటివి మాత్రమే అడగడం జరిగింది. కాబట్టి మనకు సిలబస్ను కూడా చాలా వరకు ఇబ్బంది లేకుండా తగ్గించడము జరిగింది. కాబట్టి అనుకున్నట్లుగా మీరైతే ప్రిపరేషన్లోనే ఉండండి ఫ్రెండ్స్. ఓకే, తప్పకుండా ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. యాజ్ పర్ ద సిలబస్ క్లాసెస్ అన్నీ కూడా అప్డేట్ చేయడం అయితే జరిగింది. సో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, మన కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులు చాలామంది డిస్ట్రిక్ట్ కోర్టులో, హైకోర్టులో అయితే ప్రజెంట్ ఉద్యోగులుగా ఉన్నారు. సో ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం కాబట్టి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి.